అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్తే, వెల్కమ్ టు వీక్షణ. ప్రమాదాన్ని మనం ఆపలేం, జరగబోయే ఘోరాన్ని మనం ఊహించలేం. యాక్సిడెంట్స్ అంటేనే రెప్పపాటులో జరిగిపోయేవి. కానీ ఒకే తరహా ప్రమాదం పదే పదే జరుగుతూ ఉంటే ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల వరుస ప్రమాదాలు హెచ్చరిస్తుంది కూడా ఇదే. రూల్స్ని బ్రేక్ చేస్తూ రోడ్ల మీద జనం ప్రాణాలను ఘనంగా పెడుతున్నాయి ఈ ప్రైవేట్ ట్రావెల్స్. మరి వీటిని కంట్రోల్ చేయాల్సిన అధికారులు అసలేం చేస్తున్నారు? ఆర్టీఏ ఆఫీసర్ల ధోరణిపై జనంలో జరుగుతున్న ఆ చర్చ ఏంటి? నిబంధనలకు పాతరేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్. అన్నీ తెలిసినా పట్టించుకోని ఆర్టీఏ ఆఫీసర్స్. ఎన్నిసార్లు రూల్స్ బ్రేక్ చేసినా చర్యలుండవా? ఏదైనా ఘోర బస్సు ప్రమాదం జరిగినప్పుడు, పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయినప్పుడు అయ్యో పాపం అనే నిట్టూర్పులు చూస్తాం మనం. అదే సమయంలో ఓ 4-5 రోజులు ఆర్టీఏ అధికారుల తనిఖీలు, హడావిడి మామూలుగా ఉండదు. కానీ ప్రమాదం జరిగినప్పుడే అధికారులకు తమ విధులు గుర్తొస్తాయా? ప్రాణాలు పోయినప్పుడే ట్రావెల్స్ యాజమాన్యాలు నిబంధనలు అతిక్రమిస్తున్నారనే విషయం అర్థమవుతుందా? వరుస ప్రమాదాలు జరుగుతున్న ఆర్టీఏ అధికారులు తమకు సంబంధం లేదన్నట్లుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? ముందు నుంచే ప్రైవేట్ ట్రావెల్స్ ని కంట్రోల్ చేసి ఉంటే ఈ పరిస్థితులొచ్చేవా అనే చర్చ ఇప్పుడు జనంలో గట్టిగా వినిపిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్య ధోరణి, ఆర్టీఏ అధికారుల పట్టింపు లేనితనం గురించి మాట్లాడుకునే కంటి ముందు గత 2-3 రోజుల్లో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాల గురించి మాట్లాడుకోవాలి. 19 మంది చనిపోయారు కాబట్టి కర్నూలు బస్సు ప్రమాదం చాలా పెద్దదిగా కనిపిస్తోంది. నిజానికి ఇది ఎంతో విషాదాన్ని మిగిల్చిన దుర్ఘటన. కానీ చిన్నటేకూరు దగ్గర బస్సు ప్రమాదానికి గురై ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవటానికి ఒక్కరోజు ముందే తిరుపతి జిల్లా పెన్నెపల్లి నేషనల్ హైవే పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. నెల్లూరు నుంచి బెంగుళూరుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలతో క్షణాల్లోనే బస్సు కాలి బూడిదయ్యింది. ఈ సమయంలో అందులో ప్రయాణిస్తున్న 22 మంది ప్రయాణికులు ప్రాణాపాయాన్ని తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డారు. ఇది జరిగిన తరువాతి రోజే కర్నూలు శివార్లలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ హైదరాబాద్ నుంచి బెంగుళూరు వెళుతుండగా రోడ్డుపై పడి ఉన్న బైక్ ని ఢీకొట్టి ప్రమాదానికి గురైంది. శుక్రవారం కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని మరువకముందే అదే NH44 పై మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగుళూరు నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సు తెల్లవారుజామున లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ముందు భాగం ధ్వంసమైంది. యాక్సిడెంట్ అయిన బస్ ని 80 కిలోమీటర్లకు పైగా నడిపి హైదరాబాద్ దాకా తీసుకొచ్చాడు డ్రైవర్. శంషాబాద్ దగ్గర తనిఖీలు చేస్తున్న ఆర్టీఏ అధికారులకు ఈ బస్సు కనిపించింది. వెంటనే ప్రయాణికులను దించేసి కేసు నమోదు చేసి బస్ ని సీజ్ చేశారు. తిరుపతి జిల్లా సోళ్లూరుపేటలో కొత్తూరు నేషనల్ హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో హైవే రైలింగ్ ని ఢీకొట్టింది బస్సు. రాజమండ్రి నుంచి బెంగుళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు బస్సులో ప్రయాణిస్తున్న 2 డ్రైవర్లు, 34 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్ ORR మీద కూడా న్యూగో ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. 15 మంది ప్రయాణికులతో మియాపూర్ నుంచి గుంటూరు వెళుతున్న బస్ పెద్దంబరపేట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. 9 మందికి గాయాలవటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఇలా 3 రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక చోట ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. ట్రావెల్స్ యాజమాన్యాలు మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా, జాగ్రత్తలు పాటించకుండా టికెట్లు అమ్ముకోవటం, ఆదాయం మీదే ఫోకస్ చేశాయి. ప్రయాణికుల సేఫ్టీ గురించి అస్సలు ఆలోచించటం లేదు. అందువల్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల నియంత్రణలో తెలుగు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఫెయిల్ అయిందంటున్నారు ప్రజలు. అడుగడుగునా ఆర్టీఏ అధికారుల అలసత్వం కనబడటంతో జనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో స్లీపర్ కోచ్ బస్సులకు అనుమతి లేదు. అయినప్పటికీ 2 రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాలే కేంద్రంగా ప్రైవేట్ ట్రావెల్స్ దందా బాగా సాగుతోంది. పర్మిషన్ లేకుండా స్లీపర్ కోచ్లు తిరుగుతున్న ఆర్టీఏ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు గూడ్స్ క్యారియర్లుగా మారుతున్నాయి. బస్సు అడుగు భాగంలో ప్యాసింజర్ల లగేజ్ తో పాటు వివిధ వస్తువులను నింపేస్తున్నారు. ప్రమాదకర కెమికల్స్, బ్యాటరీలు, ఇంధన క్యాన్లని కూడా లగేజ్ బాక్సుల్లో నింపేస్తున్నారు. ప్రయాణికులను తీసుకెళ్లే బస్సుల్లో గూడ్స్ తీసుకెళ్లకూడదనే నిబంధనకు ప్రతిరోజు తూట్లు పొడుస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నో ఎంట్రీ టైంలోనూ భారీ వాహనాలు నగరం మొత్తం తిరుగుతున్న ట్రాఫిక్ సిబ్బంది మాత్రం పట్టించుకోవట్లేదు. కర్నూలు దగ్గర మంటల్లో కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సుపై 16 చలానాలున్నా ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్న తలెత్తుతోంది. అదే 2 వీలర్లపై 2 చలానాలున్నా ముక్కు పిండి వసూలు చేసేస్తారు ట్రాఫిక్ సిబ్బంది. మరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు. వ్యవస్థల అలసత్వమే వరుస ప్రమాదాలకు కారణమని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను కట్టడి చేయాలని కోరుతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక బస్సు ప్రమాదానికి గురైందంటే ఏమో అనుకోవచ్చు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వరుసగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ యాక్సిడెంట్లకు చెక్ పెట్టాలంటే అసలు ఏం చేయాలి? ప్రైవేట్ ట్రావెల్స్ని కంట్రోల్ చేసేందుకు ఆర్టీఏ అధికారులు అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పటికైనా రవాణా శాఖ అధికారులు మేల్కోవాలని డిమాండ్ చాలా గట్టిగా వినిపిస్తోంది. లేకపోతే ప్రమాదాలను కూడా అలవాటు చేసుకునే దుస్థితి వస్తుంది అంటున్నారు. కర్నూలు దగ్గర వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ ప్రమాదం జరిగిన తర్వాత వినిపిస్తున్న చర్చ ఒకటే. ఇంతటి విషాదానికి నిర్లక్ష్యం ఒక్కటే కాదు, ఆర్టీఏ అధికారుల అలసత్వం కూడా కారణమనే వాదన గట్టిగా వినిపిస్తుంది. రవాణా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి ఉంటే, ట్రావెల్స్ యాజమాన్యం నిబంధనలు పాటించి సరైన జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి ఏ ట్రావెల్స్ బస్ కూడా రూల్స్ పాటించి రోడ్ల మీద తిరగడం లేదు. ఒక బస్ కంపెనీలో ఏ విధంగా డిజైన్ అయిందో, అక్కడ ఎలా తయారైందో, ప్రయాణికుడిని చేరే వరకు దాని డిజైన్ అలాగే ఉండాలి. కానీ మన దగ్గర అలా కాదు. ట్రావెల్స్ యాజమాన్యాలు ఒక్క బస్ కొన్నాయంటే వారి టాలెంట్ అంతా దాని మీద చూపిస్తారు. అనేక మార్పులు చేస్తారు. కంపెనీలో బస్సు ఉండే డిజైన్ కి రోడ్డు మీద తిరిగే బస్ కి అసలు సంబంధం ఉండదు. కొన్నిసార్లు సెమీ స్లీపర్ బస్సుల్ని పూర్తిగా స్లీపర్ కోచ్ బస్సుగా మార్చేస్తారు. ఇంకొందరు సీట్లు తీసేసి స్లీపర్ బెర్తులు పెట్టేస్తారు. ఇంకొందరు బస్సు కొన్నప్పుడు ఉన్న సీట్ల సంఖ్య కన్నా వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత సీట్ల సంఖ్య పెంచేస్తారు. వీటన్నిటికీ రవాణా శాఖ పర్మిషన్ అసలు ఉండదు. నిజానికి ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమైనా సరే తమకు నచ్చినట్లుగా బస్సు డిజైన్ ని మార్చేస్తున్నారు. సీట్లు, బెర్తుల సంఖ్య పెంచి ప్రయాణికుల ప్రాణాలు డేంజర్లో పెట్టి మరీ సొమ్ము చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా స్లీపర్ బస్సుల్లో జరుగుతున్న వరుస ప్రమాద ఘటనలు ప్రయాణికులను టెన్షన్ పెడుతున్నాయి. అందువల్లే ప్రైవేట్ ట్రావెల్స్ ని కంట్రోల్ చేసేందుకు కఠిన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్లు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా ఈ ప్రమాదాలకు డిజైన్ లోపమే కారణమని చర్చ సాగుతుంది. బెర్తుల మధ్య గ్యాలరీలు చాలా ఇరుగ్గా ఉండడంతో కేవలం ఒక్కరు మాత్రమే వెళ్లేందుకు వీలవుతుంది. ఇలా అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అందులోని ప్రయాణికులు ఇరుకైన గ్యాలరీ నుంచి వేగంగా బయటకు రాలేక మంటల్లోనే కాలిపోతున్నారు. బస్సు ఉన్నట్టుండి ఓ వైపుకు ఒరిగినప్పుడు ప్రయాణికులు మెయిన్ డోర్, ఎమర్జెన్సీ ఎగ్జిట్లను చేరడం కష్టమవుతుంది. స్లీపర్ బెర్తుల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మొదటి 2 నిమిషాల్లో స్పందించే తీరే అత్యంత కీలకం. అయితే ఈ స్లీపర్ కోచ్ బస్సుల్లో ప్రయాణించే వారు ఎక్కువగా నిద్రలోనే ఉంటారు. ప్రమాదం జరిగే సమయానికి వెంటనే తేరుకున్న వారే ప్రాణాలతో బయటపడుతున్నారు. అప్పర్ బెర్తుల్లో ఉన్నవారు బయటపడడం కష్టమవుతోంది. ఇక చిన్న టేకూరు దగ్గర ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో 234 స్మార్ట్ ఫోన్లు దగ్ధమైపోయాయి. ఒక హైదరాబాద్ వ్యాపారి 46 లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్ బాక్సులను బెంగళూరుకు పార్సల్ చేశారు. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి సెల్ ఫోన్ బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమని ఫోరెన్సిక్ నిపుణులు అంటున్నారు. అవే కాదు, బస్సుల్లోని ఏసీ సిస్టమ్స్ కు అమర్చిన ఎలక్ట్రిక్ బ్యాటరీలు కూడా పేలిపోయాయి. మంటల తీవ్రతకు బస్ ఫ్లోర్ పై ఉన్న అల్యూమినియం షీట్లు కరిగిపోయాయి. బస్సు తయారీలో ఇనుముకు బదులు తేలికపాటి అల్యూమినియం షీట్లను వాడడం వల్ల వాహనం బరువు తగ్గుతుంది. ఫలితంగా బస్సు వేగంగా వెళ్లేందుకు వీలవుతుంది. ఈ లోపమే ప్రమాదాలు జరిగినప్పుడు మంటల తీవ్రతను పెంచుతుంది, ప్రాణాలు బలి తీసుకుంటుంది. అందువల్ల బస్సుల కంపెనీలు తయారు చేసిన డిజైన్ కు ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దంటున్నారు.
ట్రావెల్స్ యాజమాన్యాలు కూడా బస్సు బయలుదేరడానికి ముందే ఓ చెక్ లిస్ట్ సిద్ధం చేసుకుని అన్ని సరిగ్గా ఉంటాయో లేవో పరిశీలించాలి. ఆ తర్వాతి బస్సుని నడపాలని సూచిస్తున్నారు. డ్రైవర్లు రాత్రి వేళల్లో ఓవర్ స్పీడ్ తో నడపకుండా, నిద్రమత్తులోకి జారకుండా జాగ్రత్త పడాలి. కేవలం ఎమర్జెన్సీ విండో దగ్గరే కాదు, ప్రతి అద్దం దగ్గర అత్యవసర సమయాల్లో దాన్ని బ్రేక్ చేసేందుకు అవసరమయ్యే పరికరాన్ని అందుబాటులో ఉంచాలి. బస్సు బయలుదేరడానికి ముందే ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా బయటపడాలన్న దానిపై ప్రయాణికులకు 2 నిమిషాల పాటు అవగాహన కల్పించాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు బస్సులో ఉన్నవారు సేఫ్ గా బయటపడే అవకాశం ఉంటుందని సూచనలు వినిపిస్తున్నాయి.